హలో, ఐఎమ్ శ్రీకాంత్. శివానంద ఆశ్రమం వాలంటీర్ని. అనాథ పిల్లలకు సేవ చేసే ఆర్గనైజేషన్ ఇది. మా డొనేషన్ బాక్స్. ఇప్పుడు సిటీలో మీ షాప్ ఎంతో ఫేమస్. వచ్చే 100 మందిలో అట్లీస్ట్ ఒక్కళ్ళు ₹1 వేసిన ఆశ్రమానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది ఇక్కడ ఉంచడానికి పర్మిషన్ కావాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అనాథ పిల్లలను ఆదుకునే ఓ ఆర్గనైజేషన్. మొత్తం 750 మందికి పైనే ఉంటారు. వాళ్ళందరి బట్టల ఖర్చు, చదువుల ఖర్చు అంతా మేమే చూసుకుంటాం. వీఆర్ డిపెండింగ్ మెయిన్లీ ఆన్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్స్. అందుకే ఐ హావ్ జస్ట్ అన్ ఐడియా ఆఫ్ కీపింగ్ డొనేషన్ బాక్సెస్ ఇన్ ప్రామినెంట్ ప్లేసెస్ లైక్ యువర్స్. థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్ మై రిక్వెస్ట్. మంత్లీ ఒకసారి నేనే వచ్చి తీసుకుంటాను. ఫస్ట్ థర్స్డే ఆఫ్ ఎవ్రీ మంత్. లెట్ మీ బి ద ఫస్ట్ పర్సన్ టు గివ్. మీరు శివానంద ఆశ్రమంలో పనిచేస్తున్నారా? లేదు, ఆమె బ్యాంక్ ఎంప్లాయీ. అది పొట్టకోటికి, ఇది సేవకి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో, అగైన్ షోకా? ఆ ఆశ్రమం పేరేమిటన్నారు? మీకు చూడాలనుందా? జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణం వేడెదన్. 750 మందికి పైనే ఉంటారు. ఎప్పుడు పుట్టారు, ఎవరికి పుట్టారు ఏమీ తెలియదు. ఒక్కొక్కరు ఈ ఆశ్రమానికి వచ్చిన కథ వింటే ఎంతో బాధపడతారు. కన్నవాళ్లే ఒక్కోసారి పిల్లలు అలర్ చేస్తే విసుక్కుంటారు. ఇక్కడ వీళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. గ్రేట్. నేను ఇక్కడికో 5-6 ఏళ్ళగా వస్తున్నాను. దీన్ని నడిపే రాజారాం అటల్ ఈస్ ఎ గ్రేట్ గై. వారిని చూసాకే నాకు అనిపించింది ఏదో తోచినంత సర్వీస్ చేయాలి అని. సర్వీస్ అంటే మీరేదో మదర్ తెరీసా లెవెల్లో ఊహించుకోకండి. నేను చేసేది ఏదో ఇంత ఉడత సాయం. ఏదో ఇంత? ఆశ్రమానికి సేవ చేయడం అంటే మాటలు కాదు. ఈ వయసులో మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే ఎంత మంచి మనసు ఉండాలి. అమ్మాయ్యా, థ్యాంక్స్ అండి మెచ్చుకున్నందుకు. దీనివల్ల నా పెళ్లికి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. మీరనేది? చెప్తాను. నేను ఒంటరివాడిని కాదు పెళ్లి కావటానికి. అదేంటి? నాకు కొడుకున్నాడు. ఏమిటండి అగైన్ షాకా? నా కొడుకంటే నా కొడుకు కాదండి. ఆ ఆశ్రమంలో ఇన్నేళ్లుగా ఎందరో అనాథలను చూస్తున్నాను. అందరినీ కాకపోయినా ఒక్కరినైనా దత్తత చేసుకోవాలని నా కోరిక. దట్స్ ఆల్. ఇంతవరకు 3 అమ్మాయిలు కొడుకున్న పెళ్లి కొడుక అయ్యో వద్దు బాబాయ్ అని పారిపోయారు. నువ్వు నీ కోరిక అంటూ అమ్మా నాన్న ఒకటే తిట్లు. దత్తత చేసుకోవడం నేరవండి? కళ్ళముట్టి నీళ్ళు వస్తున్నాయి. పర్వాలేదు.